హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన గ్లోబల్ హిట్ మూవీ RRR చిత్రం రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఆ చిత్రం టాపిక్ ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంది. కొద్ది కాలం క్రితం వరకు అయితే ఆ చిత్రం జపాన్ లో ఇంకా ప్రదర్శితమవుతూనే ఉంది. 600 రోజులు పైగా అక్కడ ఏకదాటిగా ప్రదర్శించబడింది. తాజాగా ఏఐ గ్రూప్ ను వివిధ ప్రశ్నలు అడిగి సమాధానం రాబడుతున్న క్రమంలో RRR లో మెయిన్ హీరో ఎవరు అని ఏఐ గ్రూప్ ను ప్రశ్నించగా అది ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్రతో సినిమా ప్రారంభమవుతుంది కాబట్టి అతనే మెయిన్ హీరో అని, రామ్ చరణ్ కీలక పాత్రధారి అని ఒకసారి, కాదు ఈ కథలో రామ్ చరణే మెయిన్ హీరో అని ఒకసారి ఏఐ గ్రూప్ సమాధానం చెప్పి కన్ఫ్యూజన్ పెంచింది అని కొన్ని వెబ్సైట్లు రాసుకొచ్చాయి. అసలు RRR కథలో మెయిన్ హీరో ఎవరు అనే అంశంపై సినిమా రిలీజ్ కు ముందు అనుమానాలు, సందేహాలు ఉన్నాయేమో కానీ సినిమా ఒకసారి తెర మీద పడ్డాక ఎవరికి సందేహాలు లేవు. మొదటి షో పూర్తయిన తర్వాత పలు చోట్ల థియేటర్ల వెలుపల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల థియేటర్ల ధ్వంసానికి పాల్పడ్డారు. పలువురు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రాజమౌళిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజమౌళికి ఈ కథకు కథానాయకుడు ఎవరో, ఉప కథానాయకుడు ఎవరో, ప్రతినాయకుడు ఎవరో పూర్తి అవగాహన ఉంది. ఆ పాత్రలను ఆ విధంగానే అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా చిత్ర కథానాయకుడు రామ్ ని ధీరోదాత్రిగా తీర్చిదిద్దిన విధానం నభూతో నభవిష్యత్. సినిమాలో హీరో 2 సార్లు దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 2 సార్లు కూడా ఎవరో వచ్చి హీరోని కొట్టినట్లు చూపించలేదు రాజమౌళి. ప్రకృతే హీరోని కొడుతుంది తప్ప మనుషులు కాదు. ఒకసారి మిన్నాకు కాటు వేస్తుంది, మరోసారి చెట్టుమోడు హీరో వీపులోకి బలంగా దిగిపోతుంది. ఈ 2 సంఘటనలు చాలు రాజమౌళి ఆ పాత్రను ఎంత గొప్పగా చూపించారో చెప్పడానికి. 2000 మందిని ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన హీరోని వేరే ఎవరో పడగొట్టగలిగినట్లు చూపించలేదు రాజమౌళి. కథానాయకుడు, ఉప కథానాయకుడు పాత్రలకి రామాయణంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకున్నాడు దర్శకుడు. రావణుడు రథంపై రాముడితో యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి భుజాలపై కూర్చుని యుద్ధం చేసినట్లు రామాయణంలో ఉంది. ఆ ఉదంతో స్ఫూర్తిగా చరణ్ ని జూనియర్ ఎన్టీఆర్ భుజాలపై కూర్చోబెట్టి ఫైట్ చేయించి శ్రీరాముడు చరణ్ అని, జూనియర్ ఎన్టీఆర్ హనుమంతుడని చెప్పగానే చెప్పాడు రాజమౌళి. హీరో పాత్ర ఎంత బలమైనదో అతని బాల్యం నుంచి చూపించాడు డైరెక్టర్. స్వాతంత్ర సమర యోధుడైన హీరో తండ్రి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగల యోధుడి సిద్ధమైతే ఆయుధాలు వాటంతా అవే వస్తాయి అంటాడు. 10 ఏళ్ల తన కొడుకు అల్లంత దూరం నుంచి అద్భుతంగా గురి చూసి పేల్చగల నేర్పరని తెలిసి ఆయుధం సిద్ధమైంది వెంకటేశ్వర్లు అంటాడు తండ్రి. ఉప కథానాయకుడు రోజుల తరబడి ప్లాన్లు వేసి సహచరుల సహకారం తీసుకుని బంధించిన పెద్ద పుల్ని ఒక్క దెబ్బకు పడగొడతాడు హీరో. అన్ని జంతువులను సమీకరించి పథకం పన్ని దాడి చేసిన ఉప కథానాయకుడు అక్కడ కథానాయకుడు ఎంటర్ అవడం వల్ల పట్టుబడిపోతాడు. కానీ అదే పాపని ఉప కథానాయకుడిని తప్పించడం కోసం హీరో చక్కగా ప్లాన్ చేసి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ సక్సెస్ఫుల్ గా తప్పించగలుగుతాడు. ఉప కథానాయకుడు ముఖం మీద కాలు పెట్టి తెల్లదొర అతన్ని దారుణంగా అవమానిస్తుంటే పళ్ళాన్ని ఒక తన్ని హీరో ఎంటర్ అవుతాడు. ఉప కథానాయకుడిని అవమానించి తెల్లదొరకి తెల్ల ముఖం వేసేలా సమాధానం చెప్తాడు. ఉప కథానాయకుల్లో చనిపోయిన తన తమ్ముని చూసుకుంటాడు హీరో. అతనితో ఒక ఎమోషన్ ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ లో ఉప కథానాయకుడు తనను మోసగించాడని కసితో హీరోని కసిగా కొడుతుంటే హీరో మాత్రం అతన్ని బలంగా కొట్టడానికి ఇష్టపడాడు. సినిమా ప్రధాన కథకి కథానాయకుడు రామ్, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తల్లి, తండ్రి, తమ్ముడు, బాబాయ్, మరదలు అంతా ఉంటారు. విలన్ తో క్లాష్ ఉంటుంది. ఈ ప్రధాన కథలో ఉపకథ భీమ్ది. స్వాతంత్ర పోరాటం హీరో లక్ష్యం అయితే తన గూడెం పిల్లని తెల్లదొరల నుంచి రక్షించి తీసుకురావడం ఉప కథానాయకుడి లక్ష్యం. ఉప కథానాయకుడి లక్ష్యాన్ని హీరో సాధించి పెడతాడు. హీరో లక్ష్య సాధనకు ఉప కథానాయకుడు సంపూర్ణ సహకారం అందించి మద్దతుగా నిలుస్తాడు. ఉప కథానాయకుడు అయినప్పటికీ భీమ్ పాత్రను కూడా అద్భుతంగానే మలిచాడు దర్శకుడు. అతనిలోని అమాయకత్వాన్ని, ఆవేశాన్ని చక్కగా చూపించాడు. కొమరం భీముడో పాటలో భీమ్ ని హైలైట్ చేశాడు. రామ్ పాత్రను మాత్రం బ్లాస్టింగ్ లెవెల్లో ఎలివేట్ చేస్తాడు డైరెక్టర్. సినిమా ఫస్ట్ హాఫ్ లో చరణ్ అభిమానులు కొన్ని సీన్స్ చూసి కంగారు పడ్డారు. భీమ్ ని పట్టుకోవడం కోసం రామ్ ప్లాన్లు వేయడం, భీమ్ మనిషిని బంధించి చిత్రహింసలు పెట్టడం చూసి చరణ్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏంటి అనుకున్నారు. ఎప్పుడైతే ఆలియా భట్ పాత్ర ద్వారా చరణ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాడో ఆ పాత్ర స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.